హలో ఫ్రెండ్స్. ఇది మన ఒడిస్సా జర్నీలో 4గో వీడియో. ఫైనల్‌గా మనం ఒడిస్సా చేరుకున్నాం. వెల్కమ్ టు ఒడిస్సా. ఒడిస్సాలో మనం ముందుగా భువనేశ్వర్ చేరుకున్నాము. భువనేశ్వర్‌లోని ఒక ప్లేస్ విజిట్ చేసాం. అదేంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. వీటి ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి మొత్తం మేము 11 గంటలైతే ట్రావెల్ చేసాము. మొత్తం 1135 కిలోమీటర్లయితే ట్రావెల్ చేయాల్సొచ్చింది. అదే మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు అన్నవరం టెంపుల్ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మొత్తం మేము 10 గంటలు ట్రావెల్ చేయాల్సొచ్చింది. అన్నవరం టెంపుల్ నుంచి 540 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాము. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి ఇప్పుడు చూపిస్తున్న ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే, మీకు మొత్తం 19 గంటల సమయం పడుతుంది. మొత్తం మీరు 1095 కిలోమీటర్లయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి మేము భువనేశ్వర్ చేరుకున్నాము. భువనేశ్వర్‌లో మొదటగా మేము చూసింది అంటే ఒడిస్సాలో ఇది ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు. మేము ఫస్ట్ విజిట్ చేసింది లింగరాజ టెంపుల్. ఇది భువనేశ్వర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చేరుకోవడానికి మీకు ఒక 25 మినిట్స్ అయితే పడుతుంది. ఒడిస్సాలోని భువనేశ్వర్ ఆలయం ఒడిస్సాలోనే ప్రధాన ఆలయం. మీరు ఒడిస్సా అంటే భువనేశ్వర్ ఎళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని దర్శించాలి. ఎందుకంటే అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్ కూడా. ఇక్కడ చూడొచ్చు మేము ఆలయానికి చేరుకున్న తర్వాత పార్కింగ్ అయితే అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. కొంచెం పార్కింగ్ ఏరియా పెద్దగా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. తర్వాత పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే దసరా సమయం కాబట్టి అన్ని చోట్ల అమ్మవారి విగ్రహాలైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి విగ్రహాలైతే మనకన్నా అక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇలాంటి విగ్రహాలు పెట్టారు. అంటే మన దగ్గర గణేష్ మండపాలు ఎలా పెడతారో ఇక్కడ అమ్మవారి మండపాలు చాలా వరకైతే నాకైతే కనిపించాయి. ఇక ఈ అమ్మవారి మండపం దాటి కొంచెం ముందుకెళ్తే ముందుగా ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఆలయానికి ముందే మీకు పెద్ద కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకి చుట్టూ కూడా చిన్న చిన్న గుడులు, ఆ గుళ్ళల్లో శివలింగాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే లేవు. అది కూడా మీరు చూడవచ్చు. తర్వాత మేము ఆలయంలోకి ఎంటర్ అయ్యాము. ఆలయంలోకైతే సెల్ ఫోన్స్ అయితే సెల్ ఫోన్ అయితే అలౌ చేయట్లేదు కాబట్టి బయట పెట్టాల్సొచ్చింది. ఇక ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఈ లింగరాజు టెంపుల్‌లో ప్రధాన ఆలయం కాకుండా ఇంకా 108 గుళ్ళైతే ఉన్నాయి. అంటే చిన్న చిన్న గుళ్ళుంటాయి. అందులో చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని టెంపుల్స్‌లో లింగాలైతే ఉన్నాయి. అంటే రకరకాల లింగాలు మనకు తెలుసు కదా! అష్టాదశ లింగాల్లాగా ఇక్కడ చాలా లింగాలున్నాయి. వాటన్నిటిని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే మేము ఆలయంలోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడి గుడి ఒకటుంది. తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్లయితే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాము. కానీ లోపల ఎంటర్ అవ్వడానికైతే క్రౌడ్ అయితే చాలా అధికంగా ఉంది. మేమైతే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ల దూరం అయితే నిలబడి తర్వాత లోపలికెళ్ళాము. సో, ఈ టెంపుల్‌ని చూడడం అయితే ఎంతో బావుంటుంది. ఆర్కిటెక్చర్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ చూడడానికి మన పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే పోలి ఉంటుంది. ఆర్కిటెక్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కానీ కొంచెం చేంజ్ అయితే మీకు అబ్జర్వ్ చేస్తే కొంచెం చేంజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఈ లింగరాజ టెంపుల్ అయితే మొత్తం 4 గోపురాలుంటాయి. ఒకదాని ఒకటి ఒకదాని వెనక మరొకటి ఉంటూ ఉంటాయన్నమాట. ఈ 4 గోపురాలనే ఇలా విమాన, జగమోహన, నటమందిర, భోగ మండపాలు. వీటిని మనకి ఇక్కడ చూపించకపోవచ్చు. కానీ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అది మనం పార్కింగ్ ఏరియా అయితే ఎక్కడైతే ఉంటుందో దానికి అపోజిట్‌లోనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మీరు ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూడొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక ఈ లింగరాజు ఆలయం ఏదైతే ఉందో ఇది హరిహరుల దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. అంటే ఇక్కడ శివుడికి, విష్ణువుకి సేమ్ ప్రయారిటీ ఇవ్వబడింది. ఇక ఈ దేవాలయంలో శివుడు ఏదైతే ఉన్నాడో పెద్దగా అంటే శివలింగ ఆకృతి మనకి అంటే లింగం చుట్టూ ఏదైతే ఆకృతి ఉంటుందో అది పెద్దగా కనిపిస్తుంటుంది. కానీ మధ్యలో లింగం గాని, ఏమి గాని మనకు కనిపించదు. అదే ఈ లింగరాజు టెంపుల్ యొక్క ప్రత్యేకత. అలాగే ఈ లింగరాజు టెంపుల్ తర్వాత ఒక ఆలయంలో అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారైతే చూడడానికి చాలా అద్భుతంగా అనిపించారు. మీరు తప్పకుండా చూడాలి. ఇక్కడ అమ్మవారిని అన్నపూర్ణ లేదా గిరిజ అని కూడా అంటారు. 13వ శతాబ్దపు ఏక్రామ పురాణం ప్రకారం లింగరాజ దేవుడు మొదట ఒక మామిడి చెట్టు కింద ఉండేవాడు. మామిడి చెట్టుని సంస్కృతంలో ఏక్రామ అంటారు. సో, భువనేశ్వరినప్పుడు ఏక్రామ క్షేత్రం అని పిలిచేవారు. భువనేశ్వర్‌లోని ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో పూజా పద్ధతుల్లో వేరేగా ఉంటాయి. 12వ శతాబ్దంలో పూరిలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన గంగా పాలకుల నుండి ఉద్భవించిన జగన్నాథ శాఖ వల్ల ఈ లింగరాజ ఆలయంలో మీరు విష్ణువుకు సంబంధించినటువంటి చిత్రాలు, శిల్పాలను కూడా చూడవచ్చు. అలాగే ఈ లింగరాజు ఆలయానికి పక్కనే మీకు ఒక పెద్ద నంది అంటే బసవయ్య విగ్రహం కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం ఈ లింగరాజు టెంపుల్‌లో
మీకు చాలా రకాల శిల్పాలు కనిపిస్తాయి. చాలా రకాల విష్ణువు, అమ్మవారు ఇలా చాలా కనిపిస్తాయి. ప్రతి గుడి కూడా దేనికి స్పెషాలిటీ దానిగానే ఉంటుంది. అలాగే ఈ ఆలయం చుట్టూ అంటే ప్రధాన గోపురం చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడను దాటి కూడా బయట కూడా మీకు చాలా రకాల గుళ్ళు ఉంటాయి. అన్ని గుళ్ళు కూడా ఈ లింగరాజ ఆలయాన్ని పోలే ఉంటాయి. వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ లింగరాజ ఆలయాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఇక్కడ ప్రతి శిల్పాన్ని గమనిస్తూ ఉంటే మీకు ఒక రోజు కూడా సరిపోదు. మేము మామూలుగా చూస్తేనే మాకు 2 గంటల సమయం అయితే పట్టింది. ఒకవేళ మీరు లింగరాజ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మీకోసం ఒక టిప్ చెప్తాను. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీకు సమయం లేదనుకుంటే మీరు ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో వినాయక గుడి ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ అభిషేకం వాటికి టికెట్లు ఇస్తారు. దాన్ని దాటి కూడా కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌లోకి మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి అంటే స్వామివారికి ఎదురుగానే మండపంలాగా ఉంటుంది. ఆ మండపంలో స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మీరు లైన్‌లో కలిసిపోతారు. సో, ఈ అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకోండి. కానీ అన్ని వేళలా కాదు. Please like, share and subscribe.